పౌలు 16 డిగ్రీలు సంపాదించుకున్నాడు, విసిరి చెత్తబుట్టలు వేసి పడేశాడు. నేను క్రీస్తుకి దాసుణ్ణి, క్రీస్తు ఖైదీని, క్రీస్తు పరిచారకుని, క్రీస్తు దాసుణ్ణి అనుకున్నాడు తప్ప ఆ డిగ్రీలు పట్టుకొని ఉరకలేదు. ఏదో చదువుకో, నీకు ఎంత అవసరం ఉందని చదువుకో, దేవుని దయ నీ పట్ల ఉన్నది. కానీ చదువు దేవుని పక్కకు పెట్టి నువ్వు చదువుతున్నావు అంటే నీకు అది దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. దేవుని అడుగు జాడలు నడుస్తూ దేవుని సంపాదించుకునే తత్వం కలిగి జీవించే వారిగా దేవుని పిల్లలమైన మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా కొంతమంది గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కొంతమంది, హల్లెలూయా, గవర్నమెంట్ లో పనిచేసే కొంతమంది ఈ రోజు కూడా సింగిల్ ఎన్పి లంచం తీసుకోరు తెలుసా? క్రైస్తవులు కొంతమంది క్రైస్తవులు అయి ఉంటారు, కానీ లంచాలకు ఎగబడే మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఈ మధ్య కొంతమంది మనం చూస్తా ఉన్నాం, ఎంఆర్ఓలు, విఆర్ఓలు కదా, లక్షల రూపాయలతో, కోట్లతో కట్టబడ్డారు. అలా బెంచ్ ముందేసి ఆ డబ్బులు కట్టాలని పరిచి అతని ముందు కూర్చోబెట్టి ఎదురుగా కెమెరా పెట్టి TV9, TV5 అన్ని ఛానల్లో వాళ్ళ గురించి వస్తూ ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? ఒక పేరు పొందిన వ్యక్తి, ఒక ఘనత కలిగిన వ్యక్తి ఎక్కడ అక్రమంగా సంపాదించారు. ఈరోజు చాలా మంది ఈ అక్రమానికి పాల్పడుతూ బ్రతుకులను, జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుడు అంటుండు, మీ ఆయువు గడ్డి పువ్వులాగా ఉన్నదయ్యా. ఒక చెట్టుకి ఆకు ఎలా ఉంటుందో, అది ఆ ఆకు వచ్చినప్పుడు, ఆ పూత వచ్చినప్పుడు పచ్చగా ఉంటుంది, కొన్ని రోజులకి అది రాలిపోతుంది. చెట్టు మీద నుంచి ఇలా రాలుతా ఉంటే మానవుని బ్రతుకు కూడా ఇంతే కదా నేను అనుకున్నాను. అందుకే ఎంత సమయం ఉంటే అంత దేవుని కొరకు రక్షణ అయితే తెలుసుకున్నాం, ప్రభువులో రక్షింపబడ్డాం, దేవుని సేవ చేస్తా ఉన్నాం. ఎంత సమయం ఉంటే అంత నా పని కూడా తక్కువ, ఫస్ట్ దేవుని పని ఎక్కువ చేయాలి. హల్లెలూయా. అలా ఎవరైతే నిర్ణయించుకుంటారో, పౌలు సంఘానికి ఎక్కడ భారంగా లేడు, ఎక్కడగా ఆటంకంగా లేడు. పౌలు అంత గట్టిగా ఎందుకు వాక్యం చెప్పగలిగాడంటే కేవలం క్రీస్తు గురించే సంఘానికి ఆ బ్రదర్కి పరిచయం చేశాడు. ఎక్కడ కూడా వాళ్ళకి లోబడినట్టుగా లేడండి. ప్రియులారా గమనించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉండు. అందుకే ఈ ప్రేమ బంధం అనేది చాలా గొప్పది. ఈరోజు మనం చూసాం రక్షాబంధం. ఈ రక్షాబంధం అనేది క్రైస్తవులు చేసుకోవచ్చా? క్రైస్తవులు కట్టవచ్చా రాఖీ? అది వాస్తవానికి భారతీయుల సాంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి హిందూకు సంబంధించినటువంటి రక్షాబంధం. హల్లెలూయా. ఈ రక్షాబంధం క్రైస్తవులకి వర్తించదు. క్రైస్తవులు, నీ రక్షకుడు ఎవరు? నీ బంధువుడు ఎవరు? భూ సంబంధమైన బంధువుడు కాదు, నేను రక్షించే బాంధవ్యుడు యేసు ప్రభువే. ఆయనతో నువ్వు పెన వేసుకోవాలి, ఆయనతో నువ్వు కట్టబడి ఉండాలి, ఆయనలో ఉండాలి. ఆయనలో జీవించినప్పుడే నేను రక్షించేవాడు ఆయనే. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ రక్షాబంధం వెనకాల ఒక స్టోరీ ఉన్నది, ఎప్పుడని చెప్తాను. ఇక్కడ అన్న ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు చూద్దాం. మనం వెళ్దాము, నేను నీకు ముందుగా సాగిపోదును అని చెప్పగా, అయితే తీసుకున్నాడు కానుక. ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఇదిగో అయ్యా నేను నీకు ముందుగా వెళ్తాను అని అనుకుంటాను. అతడు నా యొద్దనున్న పిల్లలు, పసిపిల్లలన్నీ, నేను ముందు వెళ్తా, వెనక నువ్వు రావంటున్నావు కదా. నా యొద్ద పిల్లలు, పసిపిల్లలు, గొర్రెలు, మేకలు, అంతేకాదు గొర్రెలున్నాయి, మేకలున్నాయి, పశువులు పాలిచ్చున్నవి అన్ని, పశువులు, ఈ పశువుల్లో పాలిచ్చేటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నా ప్రభువుకు తెలియను. ఇవన్నీ కూడా నా ప్రభుకు తెలుసు, నా ప్రభుకు తెలిసి ఉన్నాయి. కాబట్టి ఒక దినమే వాటిని బడిగా తోలిన ఎడల, ఒకవేళ నువ్వు రమ్మంటున్నావు, నీ వెనకాల నేను వచ్చేసాను అనుకో, ఒక్క రోజే నీ వెనకాల అన్నిటిని తీసుకున్నా వచ్చినట్లయితే ఈ మంద అంతయు చచ్చును. ఒక్కటే దెబ్బకి మందంతా చనిపోతాయి. హల్లెలూయా. మరి ఏం చేద్దామయ్యా? ఎలా? నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు షేరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పటిలాగా
రవాణా శాఖ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. అప్పుడు ఖాళీ నడకతోటే నడక చేయాలి, గాలితోటే నడవాలి. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో మీరు వెళ్ళి చూస్తే, ఆంధ్ర సైడ్ లేదంటే కర్ణాటక సైడు, ఇప్పుడు కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏదైనా సంతకు లేదంటే ఒక టౌన్కి వచ్చి కొనుక్కోవాలంటే నదులు దాటుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఊర్లలో ఉన్నాయి ఇప్పుడు కూడా. వాళ్ళు ఒక తెప్పలాగా ఒక వాగు వస్తుంది, ఆ వాగులో కూర్చొని లేదంటే నడుచుకుంటూ రావాలి. పిల్లరా, కొంతమంది రాజకీయ స్థానంలో ఉండి, అంటే వాళ్ళు ఒక ప్రధానమైన స్థితిలో ఉండి వాళ్ళు చేయగలరు. ప్రభుత్వంతో మాట్లాడి ఫైట్ చేసి కొట్లాడించి వాళ్ళకి బ్రిడ్జ్లు వేయించగలరు. లేదంటే వాళ్ళ పక్షమున ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మా మంచి నాయకుడు కావాలి, మాకు పని చేయాలి, మా కొరకు మా బాధలు అర్థం చేసుకోవాలని ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకొని అతనికి ఓట్లేసి గెలిపిస్తే అతడు ఆ సీట్లు కూర్చున్న తర్వాత 5 సంవత్సరాల వ్యవధి కాలం అతనికి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఆ ప్రదేశంలో లేదంటే ఆ పట్టణంలో ఆ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళతో మాట్లాడి, అయ్యా మా ప్రజల బాధలు ఇలా ఉన్నాయని మాట్లాడి కొట్లాడి ప్రజల పక్షమున ఫైట్ చేయాల్సి పోయి అక్రమాలకు పాల్పడుతూ, దోపిడీలకు పాల్పడుతూ ఆ వచ్చే డబ్బును 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి 80 రూపాయలు దాచుకొని అకౌంట్లో పెట్టుకోవడం, లేదంటే బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడం, ఇలా జరుగుతున్నాయి. అందుకే భారతదేశంలో చాలా చాలా అంటే చాలా పేదకులు ఉన్నారండి. ధనికులు ఉన్నారు, కానీ ఎక్కువగా పేదవాళ్ళు మాత్రమే ఉన్నారు. క్లియర్ గమనించండి. అదర్ కంట్రీస్లో మనం చూస్తే 70%, 50%, 60%, 40% ఇలాగా ట్యాక్స్ కడతారు. మన దగ్గర భారతదేశంకి వచ్చేసరికి మినిమం 1% ట్యాక్స్ కట్టరండి. దోపిడీ ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, దాచుకునేది ఎక్కువైపోయింది. దాచుకునేదాన్ని డబ్బే నల్లధనం అంటారు. హల్లెలూయా. నరేంద్ర మోడీజీ క్యాకరావు, ఈ నల్లధనం అంతా బయటికి రావాలి. దాచుకున్నారు, భూమిలో దాచుకున్నారు, ఎలా తవ్వి దాచుకున్నారు, ఎక్కడెక్కడో దాచుకున్నారు. ఈ దాచుకున్న డబ్బంతా ఎలా బయటికి తీయాలి అని ఆలోచన చేసి ఏం చేశారంటే ఈ నోట్లన్నీ రద్దు చేసి పడేసి, డిమానిటైజేషన్ ఏమంటారు కదండి, దాన్ని రద్దు చేసేసి నూతనమైనటువంటి నోట్లు ఎందుకు రిలీజ్ చేశారంటే ఈ పాతవి ఇంకా పనికి రావు. ఇప్పుడు ఈ ఇంటి నిండా డబ్బు సంపాదించిన ఒక రాజకీయ నాయకుడు దాచుకున్నాడు, ట్యాక్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. మీరు చూడండి, క్రికెట్ ఆడేటోళ్ళు కానీ సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ వాళ్ళకి కట్టే ట్యాక్స్ కట్టే వాళ్ళకి వస్తాయి. అక్రమంగా దాచుకుంటే ఇంక ట్యాక్స్ ఎక్కడ కడతాం మనం? ట్యాక్స్ కట్టడం ద్వారా, ఆ కట్టే ట్యాక్స్ ద్వారా పోలీస్ వారికి వెళ్తుంది, తర్వాత గవర్నమెంట్లో ఆర్మీలో పనిచేసే వాళ్ళకి వెళ్తుంది. ఈ గవర్నమెంట్ జీతాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనమందరం కూడా వాళ్ళకంటే మనమే తెలుసా, మనం కొనే ప్రతి ఉప్పులో, కారంలో, నూనెలో మనం ట్యాక్స్ కడతాం. పిల్లలు గమనించండి. మనం కట్టిన ప్రతి రూపాయిలో ప్రతి గవర్నమెంట్ ప్రతి నిధిని మనం ప్రశ్నించవచ్చు. మనం కట్టే ప్రతి రూపాయి ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుంటారు. అందుకే చేతులు కట్టుకుని మనం భయపడతా మాట్లాడతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గౌరవించాలి కదా. మనలో వీక్నెస్ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడతారు. క్లియర్ గమనించండి. కానీ ఆ కాలంలో రవాణా శాఖ లేదు. ఏ శాఖ ఉంది? ఖాళీ నడక శాఖ మాత్రమే ఉంది. నడుచుకుంటూ వెళ్ళాలి. అన్నాడు, అయ్యా నా పిల్లలు, నా మందలు, నాకున్న ఈ ఆస్తి అంతా కూడా మేము ఒక రోజుకి ఎంత నడుస్తామో అంతే నడుచుకుంటూ వస్తాం. ఒక రోజుకి నడవాలంటే ఒక్కటే దెబ్బకి ఈ పశువులన్నీ చనిపోతాయి. పాలు ఇచ్చేటివి ఉన్నాయి, చిన్న పాలు తాగే చిన్న పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మాకు మన శక్తి మించిన కొలది మేము నడుస్తాము, ఆ రోజు అక్కడ ఆగిపోతాం. కాబట్టి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు ఏశావు అన్నాడు, నీకు ఇష్టమైతే నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని, అయితే నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావు కదా, నీకు ఇష్టమైతే నా యొద్ద ఉన్న ఈ జనులు కొంతమంది నువ్వు తీసుకో అని చెప్పాడు. ఎందుకు? హెల్ప్ కోరుకు. నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా, అతడు ఏమంటుడు, అది ఎలా? ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మును, దయచేసి వద్దు కదా. హల్లెలూయా. నా ప్రభు కటాక్షము నా పైన ఉండనిమ్ము. నా ప్రభు నాకు తోడున్నాడు కాబట్టి నాకు ఎవరి మద్దతు వద్దు, ఎవరి సహాయం వద్దు. అన్నా నువ్వు బయలుదేరా, నేను వస్తాను, నా ప్రభు నాతో ఉన్నాడు అని చెప్పాడు. ఆ దినమున ఏశావు తన త్రోవను
తిరిగిపోయాను. ఏశావు వెళ్ళిపోయాడు తన త్రోవలో. చూడండి, అందుతో తమ్ముడితో కలుసుకున్నాడు, మాట్లాడిన తర్వాత షేరు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు సుకోతుకు ఎక్కడికి వచ్చాడు చూడండి, ఆయన షేరు వెళ్ళిపోయాడు, యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి, చూడండి, సుకోతు అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని వెంటనే ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకి ఇల్లు అయితే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు చుట్టుపక్కల మనం ఒక ప్రాంతం నుండి నలుమూలలో వెళ్ళి పని చేసుకుని మళ్ళీ సాయంకాలం ఎక్కడికి వస్తాం? మన గూటికి వస్తాం. ఇప్పుడు ఒక పక్షి చూడండి, ఆహారం కొరకు అదే గూట్లో ఉంటుందా? ఆ పక్షి ఏం చేస్తుంది? ఎక్కడికైనా వెళ్ళి షికారు చేసి 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 సాయంత్రానికి ఎక్కడికి వస్తుంది? గూటికే వస్తుంది. ఇప్పుడు మనమైనా ఎక్కడికి పనికి వెళ్ళినా సాయంకాలం ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. ఈ గూడు అనేది ప్రతి మనిషికి అవసరమే. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది చూడండి, మధ్యతరగతి కుటుంబాల పేదలు కూడా వాళ్ళకు ఒక కళ ఉంటుంది, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఒక సింగిల్ బెడ్రూమ్ అయినా ఒక సొంత ఇల్లు ఉండాలి నాకు అనే ఆశతో, ఆరాటంతో చాలా మంది రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇల్లు కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. అది మంచిదే. చూడండి, అక్కడ మరి యాకోబు సుకోతు అనే ప్రాంతానికి వెళ్ళాడు, నివసించడం ప్రారంభించాడు. అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు ఆయన. తనకు ఒక ఇల్లు కట్టించుకొని పశువులకు పాకలు వేయించెను. చూడండి, ఇల్లు కట్టుకున్నాడు. తన పిల్లలు, తన సంతానం అంతా తన ఫ్యామిలీ ఉండాలి కాబట్టి ఇల్లు కట్టించుకున్నాడు. తర్వాత ఆ పశువులు ఎన్నున్నాయో అన్ని పశువులు కూడా ఒక పాక వేసుకున్నాడు. అంటే ఏమంటాం మనం దాన్ని? షెడ్. ఆవుల కొట్టం మనం తెలంగాణలో. ఆంధ్రాలో ఏమంటాం? ఆవిడ చెప్పాలి, ఏమంటారండి ఆంధ్రాలో? షెడ్ అంటారా? ఏమంటారండి? సాత్విక్ గారు? కొట్టం, ఆవులు కొట్టం అంటాం. హల్లెలూయా. చూడండి, ఆవుల కొరకు కూడా వేసాడు, ఈ పశువుల కొరకు కూడా వేసిన తర్వాత తనకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎవరు చెప్పండి, ఎవరు కట్టుకున్నాడు? అంటే మీరు వాక్యం వినట్లేదు, గట్టిగా చెప్పాలి. యాకోబు. హల్లెలూయా. ఇల్లు కట్టుకున్నాడు, ఆవుల కొరకు ఒక షెడ్ వేసాడు. అందుచేత ఆ చోటికి సుకోతు అని పేరు పెట్టబడెను. అందుచేత ఆ చోటుకి సుకోతు పేరు బాగా గుర్తు పెట్టుకోండి, మధ్యలో అడుగుతాం మళ్ళీ. సుకోతు అనే పేరు పెట్టాడు. అట్లా యాకోబు ఈయనకి పేర్లు పెట్టి అలవాటు బాగుంది. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ దిగొచ్చి మాట్లాడిందంటే ఆ స్థలానికి కదా ఒక పేరు పెట్టేస్తాడు. అది కూడా ఒక టాలెంట్, తెలుసా? హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలకి పేరు పెట్టాలంటే, వాళ్ళ కొడుకుకో కూతురుకో పేరు పెట్టాలంటే ఎన్నో ఆలోచన చేస్తాం. నెట్ కొడతాం, యూట్యూబ్లో కొడతాం కదా. తర్వాత చాలా మంది మంచి పేర్లు ఉంటే చెప్పయ్యా, మంచి పేర్లు ఉంటే చెప్పు. నువ్వు పెట్టే పేరే నీ బిడ్డకు కానీ, నీ కూతురు కానీ, కొడుకు కానీ ఫ్యూచర్లో కదా ఆ పేరుతో అందరూ పిలుస్తారు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, మనం పెట్టడం కాదు, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఏది ప్రేరేపణ వస్తే అది పెట్టు. దైవ సేవకుడు తన తలంపుతో పెడతాడా? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎమ్మటనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని తాకి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని నోటి ద్వారా ఏది వస్తుందో అదే పేరు పెడతాడు. ప్రార్థన చేయించుకొని పేరు పెట్టుకోండి. ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. కొందరు పేర్లు, ఏం పేరు? పెంటయ్య. బాగుందా పెంటయ్య కదా? పెంటమ్మ. ఇలా పిలవడానికి ఎట్లా ఉంటుంది? ఈ పేర్లు ఎట్లా పెట్టారేమో కదా? గాలోడు, పిచ్చోడు. హల్లెలూయా. నేను తప్పు పట్టట్లేదు. పొరుగు వారు పిలిచినప్పుడు అరే పెంటయ్య, కొందరు పేర్లు అయితే విచిత్రంగా ఉండే, అవునా కదా? అందుకే ప్రార్థన చేసుకొని ఆ కాలంలో పెట్టారు ఇలాంటి పేర్లు. ఇప్పుడు ఇదే జనరేషను కదా, డిజిటల్ వరల్డ్ జనరేషన్ ఇది. అరచేతిలో నేను ఏడ కూర్చుంటానికి ఫోన్లో కొట్టగానే బిర్యానీ వస్తుంది, ఫోన్లో కొట్టగానే పిజ్జా వస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ. ఆఖరి కదా చాయ్, బిస్కెట్, టాబ్లెట్, కూరగాయలు అన్ని ఇంటికి తెచ్చిపోతున్నారు జస్ట్ ఒక ఫోన్లోనే. ఏముందండి ఫోన్లో? ఇంత పెద్ద ఫోన్, ఒక చిన్న చిప్ ఉంటుంది సిమ్లో, ఆ చిప్ వేసి ఫోన్ కొడితే ఇంటికి అన్నీ వచ్చేస్తాయి. అలాంటి ప్రపంచంలోకి వచ్చాం మనం. హల్లెలూయా. ఒకప్పుడు ఉండే నీ ప్రపంచం 20 సంవత్సరాలకి వెనకాలకెళ్ళండి, 20 సంవత్సరాల వెనకాలకెళ్ళండి, ఉన్నాయా? ఎంత టెక్నాలజీ ఉందా? ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా? లేవు. అంటే టెక్నాలజీ దినానికి ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. అంటే దేవుడి రాకడ కూడా దగ్గరకు వచ్చేసింది. హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, డిజిటల్ వరల్డ్ వచ్చేసింది. ఈ వరల్డ్
దేవుని రాకట ఒక్కటే, అన్ని జరిగిపోయాయి, ఒక్క రాకట ఒక్కటే మిగిలిపోయింది. అందుకే ప్రతిరోజు ప్రభా నీ రాకడ పర్యంతరం వరకు నాకు తోడుగా ఉన్నాడు. ఆ బూర శబ్దం విన్న టక్కన ఎగిరిపోవాలి. అంటే మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. అపవిత్రంతో కాదు, చెడ్డ మాటలతోటి లేదంటే కోపంతో మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకోలేము. కానీ వాక్యము చేత మనల్ని పరిశుద్ధపరుచుకుంటాము. దేవుని ప్రార్థన చేత, వర్షిప్ చేత ఆయనను కనిపెట్టుకుంటున్న కొలది మనం ఏమవుతా ఉంటాం? పరిశుద్ధంగా మార్చబడతా ఉంటాం.